ఎన్నో ఆశలు ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి రహిత పాలన, ప్రణాళికా రాహిత్య పనితీరు, అవినీతిమయమైన నాయకులతో అంధకార బంధురం చేసింది. రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసింది. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కాదు కదా, కనీసం ప్రజలు నడిచే రహదారులను సైతం బాగు చెయ్యలేని దుస్థితికి దిగజార్చింది. రాష్ట్రంలో ఏ మూల చూసినా గోతులమయంగా మారిన రహదారులతో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో చలించిన జనసేన పార్టీ రాష్ట్ర రహదారుల దుస్థితిని, జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ వైఖరిని ఎండగడుతూ జాతీయ స్థాయిలో నిలదీసింది. స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి రాజమండ్రి, అనంతపురం వద్ద రోడ్ల మరమ్మతులు చేసి ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అనేక చోట్ల జన సైనికులు చందాలు వేసుకుని మరమ్మతులు చేపట్టారు. జీవో 217 తీసుకొచ్చిన మత్స్యకార కుటుంబాలను రోడ్డున పడేయాలనే దురాలోచన చేసిన వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నరసాపురంలో లక్షలాది మంది మత్స్యకార సోదరులతో కలిసి మత్స్యకార అభ్యున్నత సభ ఏర్పాటు చేసి వారికి అండగా నిలిచింది జనసేన. చట్టాల్ని పాటించడం ఎంత అవసరమో, దోపిడీ చేసే చట్టాలని పాటించకపోవడం కూడా అంతే అవసరం. అదే సివిల్ డిజోబీడియన్స్. ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు. చింపేసేవాళ్ళు, ఇలా చింపేవాళ్ళు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుపడినప్పటికీ ఇప్పటం గ్రామ రైతుల సహాయ సహకారాలతో ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే. ఆ సభలో వైసీపీ దోపిడీ విధానాలు, రాష్ట్ర భవిష్యత్తు, యువత బాధలు, రైతన్నల సమస్యలపై ప్రణాళికలు తెలియజేసి రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రవేశపెట్టనున్న మేనిఫెస్టోలోని షణ్ముఖ వ్యూహాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. నేను ఎప్పుడు చాలా ఆశావాదిని. 100 కోటి దరిద్రాలుంటే అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని. జనసేన తీసుకోబోతున్న ఒక షణ్ముఖ వ్యూహం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపన్నం చేయడానికి, సుసంపన్నం చేయడానికి, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పిలుపునిచ్చారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే ఈ జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం, ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విధానాల కారణంగా, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న దాదాపు 3,000 మందికి పైగా కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ప్రతి కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 సాయం అందించి వారికి అండగా నిలబడేందుకు జనసేన పార్టీ ఉంది అనే భరోసాను కల్పించారు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేయాలి. అలాగే మన వంతు బాధ్యతగా మా జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి, మా నాయకులతో వెళ్ళి, పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము ₹1,00,000 మేము వారికి ఇవ్వబోతున్నాం. ప్రభుత్వాన్ని అడగలేదంటారా మీరు? ఎందుకంటే ఇంతవరకు సాయం చేయలేదా ప్రభుత్వం మీకు? ఏం రాలేదు సార్. పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వచ్చి ₹1,00,000 సాయం చేయలేదు, ఏ విధంగా చూస్తారమ్మా? నాకైతే దేవుళ్ళకి కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు దేవుడే సార్. అయినా మాకు ₹1,00,000 ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్. కొంచెం ఊపిరి తిరిగి సార్ 2 అప్పులన్నా కట్టుకోవచ్చని.
రాష్ట్రాన్ని కులాల మధ్య వైరంగా మార్చుతూ అధికారం కోసం ఎప్పటికప్పుడు ఒక వర్గాన్ని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు రాజేసి ఆ మంటలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని పచ్చని కోనసీమలో వైసీపీ నాయకులు చిచ్చు రగిల్చితే అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మహనీయుడు అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేసే జనసేన మాత్రమే కోనసీమలో శాంతికి శ్రీకారం చుట్టింది. కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లని తగలబెట్టేస్తే ఈ రోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దాన్ని ఖండించాల. మొట్టమొదటి 24 గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా నిలబడ్డాం. అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన. మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు. సమస్త భరత జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళు. అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుందనుకుంటున్నారు? ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తమ బాధ్యతలను గుర్తు చేసేలా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సగటు మనిషి కష్టపడుతుంటే వాళ్ళకి అండగా ఉండడానికి జనసేన ఉంది. అలాంటి సగటు మనుషుల కోసం జనవాణి కార్యక్రమం. వేలాది మంది ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలు, కష్టాలను ఈ కార్యక్రమం ద్వారా జనసేన ముందుకు తీసుకొచ్చారు. నేను చేయగలిగేది ఏంటంటే, మీ సమస్య ఉంది, మీ సమస్యకి నేను చాలా బలమైన గొంతునవుతాను. జనసేన కానీ నేను కానీ మాకున్న బలమైన గొంతునవుతాం. మీకున్న సమస్య తాలూకు కష్టాన్ని 10 మందికి ఎక్కువ మంది తెలియజేయగలం. దానివల్ల సంబంధిత శాఖలకు కానీ అధికారులకు కానీ ఒత్తిడి పెంచి వారి మీద మీ బాధ్యతలు మర్చిపోయారు, ఇది చెయ్యండి అని తెలియజేయటం ఒకటి. ప్రజలు తమ గళాన్ని జనవాణిలో వినిపిస్తే జనసేన పార్టీ ప్రభుత్వానికి ప్రజల గళాన్ని చేరవేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. విశాఖలో జనవాణి నిర్వహిస్తే ఎక్కడ వైసీపీ ప్రభుత్వ దోపిడీలు బయటపడతాయో, రాజధాని పేరుతో చేస్తున్న మోసాలు బయటికి వస్తాయో అనే భయంతో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఫాసిస్ట్ విధానాలకు తెరతీసి ఇష్టారాజ్యంగా జనసేన నాయకులను అరెస్టులు చేసి హింసించి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తే వ్యవస్థలపై ఉన్న గౌరవంతో వాటిని తట్టుకుని నిలబడింది జనసేన పార్టీ. So we are not supposed to use any drones, no rallies. What is the definition of a meeting in this context? Assembling, sir. Suppose we are going for Janavani. So is that a meeting for you or not? Janavani is the program, sir. The program. దానికి ఒక ఎజెండా అన్నీ ఉంటాయి. కాదు సార్, మీటింగ్ అండ్ ఇంప్రాంప్టు సార్. మీటింగ్ అంటే ఇంప్రాంప్టు మీటింగ్ సార్. మీరు అంటే అలా కాదు. అది కూడా డ్రోన్స్ అని ఎందుకు పెట్టారంటే, రిషికొండ దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తామని చెప్పి వీళ్ళు ఏ కొండలైతే దోచేశారో, ఏ కొండలైతే పిండి చేశారో, ఏ కొండలైతే కబ్జా పెట్టారో, ఏ ఉత్తరాంధ్రనైతే ప్రేమ మీద దోపిడీ చేశారో, ఆ ఉత్తరాంధ్ర తాలూకు దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తాం, ఋషికొండను చూపిస్తామని చెప్పి డ్రోన్స్ని కూడా బ్యాన్ చేశారు. ఇది వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ. వారి నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ పిలుపునిచ్చారు జనసేనాని. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఈ రోజు నుంచమ్మా ఆ యదవులో మనం తెలుసుకోండి. పేద ప్రజలకు నిలువ నీడ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను మళ్లించి పేదవారి ఇంటి కలను చెరిపేస్తే విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతంలో టిడ్కో ఇళ్ల నిర్వాసితులను కలిసి వారి తరపున పోరాడారు జనసేనాని. జగనన్న కళ్ళనీళ్ళని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ దోపిడీ జరిగింది అంటే, ఉదాహరణకి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి, 25 లక్షలకి, 18 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఈ డబ్బు దోచేశారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే అక్కసుతో ఇప్పటం గ్రామంలో ఇళ్లను అక్రమంగా వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తే
ప్రభుత్వానికి ఎదురు తిరిగి జనసేనకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామస్తుల పక్షాన నిలిచారు జనసేనాని పవన్ కళ్యాణ్. మీరు మాట్లాడతారు లా అండ్ ఆర్డర్ గురించి, చేసేవాళ్ళు మీరు కాపాడండి. వైసీపీ గుండాలు చెప్తున్నా మా మట్టిని కూల్చారు, మా ఇల్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యం గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర భవిష్యత్తు, వైసీపీ దాష్టీక పాలన గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి చర్చించి ఆంధ్రప్రదేశ్కి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అనే సందేశాన్నిచ్చారు జనసేనాని. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్ని తెలియజేశాను. భవిష్యత్తులో ఇది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులుగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మీటింగ్ అలాంటి మంచి రోజుల్ని తీసుకొస్తుందని చెప్పి నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను. ఇవే కాక జనసేనాని స్ఫూర్తితో రాష్ట్రంలోని మరెన్నో సమస్యలపై నిరంతరం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ప్రజల గళాన్ని వినిపిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఈ దశలోనే రానున్న ఎన్నికలకు సమర శంఖం పూరించేలా, ప్రత్యర్థుల గుండెల్లో ఓటమి భయాన్ని పుట్టించేలా ఎన్నికల ప్రచార వాహనం వారాహిని సిద్ధం చేశారు జనసేనాని. జాబ్ క్యాలెండర్ లేక, చేసేందుకు ఉపాధి లేక, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు లేక అస్తవ్యస్తంగా మారిన యువత భవిష్యత్తుకు చేయూతనందించేలా, వారి 25 సంవత్సరాల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి ఆదర్శం అన్న వివేకానందుని స్ఫూర్తితో యువతకు మార్గనిర్దేశం చేసేందుకు, వారిని ముందుకు నడిపించేందుకు యువ శక్తిగా మీ ముందుకు వచ్చింది జనసేన.